హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు దుబాయ్. సో నేను దుబాయ్లో ఉన్నానని ఇక్కడ నా ఎమిరేట్స్ ఐడి వచ్చిందని చెప్పేసి నేను అప్లోడ్ చేశాను. సో నేను నా సొంతంగా బిజినెస్ సెటప్ చేశాను. ఇక్కడ రెసిడెన్స్ ఐడి తీసుకున్నాను. సో ఆ రెసిడెన్స్ ఐడి వచ్చిందని తెలిసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను చాలామంది, అన్న ఎలా వచ్చింది, ఎంత సెటప్ చేశారు, ఎంత ఖర్చు అయింది, అసలు దుబాయ్లో పెట్టడం, కంపెనీ పెట్టడం ఎలా అంటే అందరికి ఒకటే సమాధానం చెప్పా. ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ వీడియో, ఒక సింగిల్ వీడియో చేస్తాను విచ్ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. మీకున్న అన్ని డౌట్స్ని క్లియర్ చేసేస్తాను, క్లారిఫై చేసేస్తాను. సో హౌ టు సెటప్ ఎ కంపెనీ ఇన్ దుబాయ్ అనేది మీకు ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదే ఎమిరేట్స్ ఐడి. ఈ ఎమిరేట్స్ ఐడి పెడితేనే అన్ని క్వెరీస్ వచ్చాయన్నమాట. సో ఈ పర్టికులర్ వీడియో ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాపులర్ పబ్లిక్ డిమాండ్. సో పబ్లిక్ డిమాండ్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా వీడియో చూడండి, మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. అయితే దుబాయ్లో మనము కంపెనీ పెట్టాలంటే రెండు రకాల కంపెనీస్ సెటప్ చేసుకోవచ్చు. ఒకటి మనకి మెయిన్ ల్యాండ్ లైసెన్స్, రెండోది ఫ్రీ జోన్ లైసెన్స్. సో మెయిన్ ల్యాండ్ లైసెన్స్ అంటే మనకి ఇక్కడ దుబాయ్ సిటీ లోపల మనం ఎక్కడైనా సరే ఒక ఆఫీస్ తీసుకొని అక్కడ మనం మెయిన్ ల్యాండ్ లైసెన్స్ అనేది సెటప్ చేసుకోవచ్చు. ఫ్రీ జోన్ లైసెన్స్ అంటే మనకి ఇండియాలో ఎస్ఈజెడ్ లాగా స్పెషల్ ఎకానమీ జోన్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ మనకి యూఏఈ మొత్తంలో, సో యూఏఈలో మొత్తం కంప్లీట్ 7 స్టేట్స్ ఉంటాయి. సో దాంట్లో దుబాయ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ వన్, బట్ ద క్యాపిటల్ సిటీ ఈస్ అబుదాబి. సో దుబాయ్, అబుదాబి, అజ్మాన్, షార్జా, ఫ్యుజేరా, రసల్ ఖైమా, అలా మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్ని ఒక్కొక్క ఎమిరేట్ అని పిలుస్తారనమాట. సో ఈ ఎమిరేట్స్ 7 ఎమిరేట్స్ కలిస్తేనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 7 స్టేట్స్ కలిస్తేనే యూఏఈ అనమాట. దాంట్లో మెయిన్ పాపులర్ ఎమిరేట్ ఆర్ పాపులర్ సిటీ వచ్చి దుబాయ్. సో నేను ఇప్పుడు దుబాయ్ గురించి మాట్లాడుతాను. అయితే మనకి దీంట్లో నేను దుబాయ్లో కంపెనీ సెటప్ చేశాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని, నా మొత్తం నేను ఏదైతే నేను ఫేస్ చేశానో గత 3 వారాల నుంచి అవే నేను షేర్ చేసుకోబోతున్నా. అయితే ఇక్కడ ఇప్పుడు నాకు ఈ రెసిడెన్స్ వీసా రావడం వల్ల 2 ఇయర్స్ వరకు మనకి ఇది వ్యాలిడిటీ ఉంటుంది. 2 సంవత్సరాల వరకు నేను ఇక్కడికి దుబాయ్కి రావడానికి ఎలాంటి వీసా అవసరం లేదు. ఇక్కడ నేను ఎలాంటి బిజినెస్ సెటప్ చేసుకోవడానికి ఐ సెట్ ఇట్ అప్ యాజ్ ఎ ఇన్వెస్టర్. సో ఇన్వెస్టర్గా నేను బిజినెస్ సెటప్ చేసుకొని ఇక్కడ నేను బిజినెస్ రన్ చేయబోతున్నా. అయితే దీనికి నాకైన ఖర్చు ఎంత, ఇది నేను మెయిన్ ల్యాండ్లో తీసుకున్నాను కాబట్టి ఎంత ఖర్చు అయింది, ఒకవేళ ఫ్రీ జోన్లో తీసుకొని ఉంటే ఎంత ఖర్చు అయ్యేది అనేది మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రీ జోన్ లైసెన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్. సో అలా మనకి ఈ ఎస్ఈజెడ్స్ లాగా, సో మనకి దుబాయ్లోను ఫ్రీ జోన్స్ ఉన్నాయి, అజ్మాన్లోను ఫ్రీ జోన్స్ ఉన్నాయి, అండ్ మనకి షార్జాలోను ఫ్రీ జోన్స్ ఉన్నాయి, అబుదాబిలోను ఉన్నాయి, అండ్ దెన్ రసల్ ఖైమాలోను ఫ్రీ జోన్స్ ఉన్నాయి. సో అలా వన్ ఆఫ్ ద ఫ్రీ జోన్లో మనం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లైసెన్స్ తీసుకున్నప్పుడు దాని ప్రాసెస్ ఏంటంటే మనకి మినిమం మనకి ఒక 5,500 దిరమ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అదే దుబాయ్లోకి వచ్చేసరికి 12,000 to 13,000 దిరమ్స్, అంటే దాదాపు డబుల్ కంటే ఎక్కువ. మనకి షార్జా ఇస్ ద లోయెస్ట్ ఫ్రీ జోన్ అనమాట. సో షార్జాలోను, అజ్మాన్లోను, రసల్ ఖైమాలోను మనకి చాలా తక్కువలో దొరుకుతాయి. 5,500 నుంచి 6,000 దిరమ్స్లో, అంటే 1,30,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల్లో మనకి కంపెనీ లైసెన్స్ అనేది వస్తుందన్నమాట. సో దుబాయ్కి ఎనీ అదర్ కంట్రీకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకి వేరే ఏ దేశాల్లోనైనా సరే ఒక్కసారి కంపెనీ సెటప్ చేస్తే సరిపోతుంది. దానికి యాన్యువల్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ దుబాయ్లో మాత్రం ఆర్ ఎంటైర్ యూఏఈలో మాత్రం మనకి ఒకసారి మనకి లైసెన్స్ తీసుకున్నట్టయితే కంపెనీ లైసెన్స్, అది కేవలం 1 ఇయర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రెన్యువల్కి కూడా ఆల్మోస్ట్ మనకి ఇనీషియల్ సెటప్కి ఎంత అయితే అవుతుందో అంతే అవుతుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రీ జోన్ లైసెన్స్కి మనకి చెప్పినట్టు మనకి 1,50,000 నుంచి మొదలు పెడితే, 1,30,000, 1,50,000 నుంచి మొదలు పెడితే 3,00,000 రూపాయల వరకు మనకి ఫ్రీ జోన్ లైసెన్స్ ఖర్చు అనేది అవుతుందన్నమాట. దీని తర్వాత మీరు ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాత, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఆ లైసెన్స్కి రకరకాల సర్వీసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు యాక్టివిటీస్ ఏం చేస్తారనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ జోన్లో మాత్రం మనకి అప్ టు 5 డిఫరెంట్ యాక్టివిటీస్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ 5 డిఫరెంట్ యాక్టివిటీస్ మోస్ట్లీ సర్వీస్ బేస్డ్ అయి ఉండాలి. ఎందుకు అనంటే ఈ పర్టికులర్ ఫ్రీ జోన్ లైసెన్స్ తోటి మనము షాప్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ చేయడానికి, ట్రేడింగ్ చేయడానికి మాత్రం అవకాశం లేదు. ట్రేడింగ్ చేయాలంటే కంపల్సరీ మనకి మెయిన్ లైన్ దుబాయ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ట్రేడింగ్ చేయదలుచుకోలేదు, మీరు ఏదైనా ఒక సర్వీస్ కంపెనీ పెట్టాలనుకున్నారు, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే గూడ్స్ ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే మీరు అప్పుడు ఈ ఫ్రీ జోన్ లైసెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రీ జోన్ లైసెన్స్లో చెప్పినట్టుగా 5 డిఫరెంట్ యాక్టివిటీస్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని యాక్టివిటీస్కి కలిపి సింగిల్ లైసెన్స్ అనేది వస్తుందన్నమాట. అయితే మనకి లైసెన్స్ ఫీ 1,50,000 నుంచి 3,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ కార్డు, ఆ తర్వాత మనకి మన ఇన్వెస్టర్ వీసా అప్లికేషను, ఆ తర్వాత మన చేంజ్ ఆఫ్ వీసా ఫ్రమ్ విజిటర్ టు ఇన్వెస్టర్,
ఇవి ఆ తర్వాత ఎమిరేట్స్ ఐడి. సో ఇవంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్కి మనకి ఇన్వెస్టర్ వీసాకి, ఎమిరేట్స్ ఐడికి వీటన్నిటికీ కలిపి మళ్ళీ ఇంకొక 7,000 to 8,000 దిరమ్స్ అవుతుంది. అంటే దాదాపు అది ఇంకో 2 లక్షల రూపాయలు. సో ఎట్ ద మినిమం, అబ్సల్యూట్లీ మినిమం 5.5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కూడా మీకు ఈ ఎమిరేట్స్ ఐడి అనేది తెచ్చుకోవచ్చు. సో ఒక ఇన్వెస్టర్గా మీకు వీసా రావాలి అని అంటే ఒక 5 నుంచి 6 లక్షల రూపాయల్లో మనకి ఒక ఫ్రీ జోన్ వీసా అనేది, మీరు ఫ్రీ జోన్ కంపెనీ అనేది సెటప్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ ఎ కంపెనీ అండ్ యూ కెన్ బికమ్ ఎ ఇన్వెస్టర్. ఒక 6 lakh రూపీస్లో మీకు ఇక్కడ ఈ పర్టికులర్ 2 years ఇన్వెస్టర్ వీసా అనేది వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. దీంట్లో నేను చెప్పినట్టుగా మీరు ట్రేడింగ్ చేయడానికి లేదు. రెండోది విచ్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ బట్ మోర్ ఎక్స్పెన్సివ్ ఏంటి అని అంటే మనకి మెయిన్ ల్యాండ్ దుబాయ్ లైసెన్స్. సో మెయిన్ ల్యాండ్ దుబాయ్ లైసెన్స్ కావాలి అని అంటే మనకి స్టార్టింగే మనకు కనీసం లైసెన్స్ ఫీనే 15,000 దిరమ్స్ ఉంటుంది. 14,000 to 15,000 దిరమ్స్ ఉంటుంది. అది కాకుండా దాంట్లో రకరకాల స్టెప్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. ఆ రకరకాల స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ఇనిషియల్ బిజినెస్ నేమ్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అని ఒకటి దొరుకుతుంది. ఈ ఇనిషియల్ బిజినెస్ నేమ్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అంటే మనకి ఇండియాలో ఆర్ఓసీలో రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేట్స్లో మనం ఎలా అయితే మనం నేమ్ వెరిఫికేషన్ చేసుకొని నేమ్ అవైలబిలిటీ ఉండేటైతే దాన్ని బ్లాక్ చేసుకుంటామో సేమ్ ప్రొసీజర్. ఇది వచ్చిన తర్వాత ఇది కాకపోతే మనకు 1 dayలో వచ్చేస్తుంది. దాని తర్వాత ఇనిషియల్ అప్రూవల్ సర్టిఫికేట్, ఆ పర్టికులర్ మన సేమ్ నా కంపెనీ జీఆర్కే టెక్నాలజీ ఎల్ఎల్సి పేరు మీద. సో ఇంకోటి మనకి ఇనిషియల్ అప్రూవల్ ఇస్తారు. ఇనిషియల్ అప్రూవల్ని బేస్ చేసుకొని మనము ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేయడానికంటే ముందు, మనకి లైసెన్స్ ఫీ పే చేయడానికంటే ముందు మనకు ఒక టెనెన్సీ కాంట్రాక్ట్ ఇజారీ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టెనెన్సీ కాంట్రాక్ట్ అనేది మనకి ఎంతలో వీలైతే అంతలో తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకు అప్పటికప్పుడే ఆఫీస్ తీసుకోవట్లేదు అని అంటే ఒక 3,000 దిరమ్స్ పే చేసేటైతే వాళ్ళు మనకు ఒక 3 months టైం ఇస్తారు అనమాట. ఆ టైంలో మీరు ఎప్పుడైనా ఆఫీస్ తీసుకోవచ్చు. అది తీసుకున్నాక మనకు దాదాపు ఒక 15,000 దిరమ్స్. సో ఇప్పుడు నాకు టెనెన్సీ కాంట్రాక్ట్కి ఒక 41,000 అయింది, ప్లస్ దానిపైన 5% వ్యాట్, ఆ తర్వాత దానిపైన మనకు ఒక 5% వాళ్ళకి ఒక సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఒక 50,000 దిరమ్స్ నాకు ఆఫీస్ లైసెన్స్కి అయిందనమాట. ఆఫీస్ పేమెంట్ అయినా ఇక్కడ రెంటల్ పేమెంట్స్ అన్నీ కూడా మనకి యాన్యువల్ పేమెంట్లో ఉంటుందన్నమాట. యాన్యువల్ పేమెంట్ మోడ్. ఈ యాన్యువల్ పేమెంట్ మోడ్ని మనకి 1 చెక్లో ఇస్తామా, 2 చెక్స్లో ఇస్తామా, 3 చెక్స్లో ఇస్తామా, 4 చెక్స్లో ఇస్తామా, 6 చెక్స్లో ఇస్తామా అనేది వాళ్ళతో అగ్రిమెంట్ని బట్టి ఉంటుందన్నమాట. సో మనకి 12 చెక్స్, మనకి 6 చెక్స్ అంటే 2 months ఒకసారి చెక్ ఇవ్వాలి. అంటే మనకు అడ్వాన్స్గా మనం 2 months పేమెంట్ చేస్తాం, ఆ తర్వాత ఎవ్రీ 2 months ఒకసారి పేమెంట్ చేస్తాం. అదే సింగిల్ చెక్ అంటే మొత్తం 1 year పేమెంట్ ఒకటేసారి చేస్తాం. 2 చెక్స్ అంటే 6 months పేమెంట్. నేను తీసుకుంది 3 చెక్స్ మెథడ్. సో దాంట్లో మనం ఒక చెక్ అంటే 4 months అమౌంట్ పే చేయాలి, మిగతా 8 monthsకి మనం 2 separate చెక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆ చెక్స్కి ఒకవేళ బౌన్స్ అయ్యేటైతే అనే ఉద్దేశంతో సెక్యూరిటీ డిపాజిట్ కింద వాళ్ళు ఒక 1 month అమౌంట్ కూడా ముందే తీసుకుంటారు అనమాట. ఎందుకంటే మనం ఒకవేళ ఈ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేటైతే 1 month అమౌంట్ ఎక్స్ట్రా పే చేసే మనం దాంట్లోంచి బయటికి రావాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఒక టెనెన్సీ అగ్రిమెంట్, మన ఆఫీస్ స్పేస్ కోసం టెనెన్సీ అగ్రిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఇనిషియల్గా అయిన ఖర్చు ఫస్ట్ 15,000 దిరమ్స్ ఫర్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత దీనికి ఒక 49,000 దిరమ్స్ అనుకోవచ్చు. సో 64. అది అయిపోయిన తర్వాత మనకి ఒక కమర్షియల్ లైసెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఒక కమర్షియల్ లైసెన్స్, ఇది ఒక 22 page డాక్యుమెంట్. దీంట్లో మన యాక్టివిటీస్ అన్ని లిస్ట్ చేసి వస్తాయి. ఆ తర్వాత మనకి యూనిఫైడ్ లైసెన్స్, ఇది ఒక 1 page డాక్యుమెంట్. ఈ లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ని బేస్ చేసుకొని మనము రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మన ఎస్టాబ్లిష్మెంట్ని, మన కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి ఫ్రీ జోన్లో దాదాపు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ దెన్ ప్రాసెస్ అనేది అదైనా ఇక్కడైనా మెయిన్ ల్యాండ్లోనైనా సరే ఇట్ గోస్ త్రూ ద ఇమిగ్రేషన్ సిస్టమ్. ఇక్కడేమో 500 దిరమ్స్లో అయిపోతుంది. ఫ్రీ జోన్లో దాదాపు 4,500 దిరమ్స్ అవుతుంది. అక్కడ మనకి 4,000 ఎక్కువ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి 4,000 తక్కువ అవుతుంది. ఎందుకంటే కేవలం 500 దిరమ్స్లో ఈ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. ఇది దాదాపు 5 to 6 days పడుతుంది. ఎందుకంటే ఇది ఇమిగ్రేషన్ సిస్టంలో ఇమిగ్రేషన్ ఆఫీసర్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్రూవ్ అయిన తర్వాత మన కంపెనీ పేరు మీద ఇలా మనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. సో జీఆర్కే టెక్నాలజీ ఎల్ఎల్సి ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ వచ్చిన తర్వాత దెన్ వీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా. సో ఈ ఎంప్లాయ్మెంట్ వీసా, ఐ వీసా ఇన్వెస్టర్గా సో నేను ఇలా అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఫ్రీ జోన్ అయినా లేదా మనకి మెయిన్ లైన్ లైసెన్స్ అయినా సరే సేమ్ ఇలాగే. సో ఈ ఎంప్లాయ్మెంట్ వీసా అండ్ చేంజ్ ఆఫ్ స్టేటస్. సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతానికి విజిటర్ వీసాలో ఉన్నాను కాబట్టి విజిటర్ వీసా నుంచి చేంజ్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేయడానికి మళ్ళీ ఇది ఒక చేంజ్ ఆఫ్ స్టేటస్. సో మనం వీ విల్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ విజిటర్ టు ఇన్వెస్టర్ అనమాట. సో ఈ విజిటర్ వీసా, ఇన్వెస్టర్ వీసా వీటన్నిటికి దాదాపు 3,000 దిరమ్స్ ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మనం ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్కి ఎందుకు అనంటే ఇక్కడ మెడికల్ టెస్టింగ్ అనేది మ్యాండేటరీ. ఎవరైనా సరే ఇక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి మెడికల్ టెస్టింగ్ అనేది ఉంటుంది. సో ఆ టెస్ట్లో ఏం చేస్తారంటే ఒకటి బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు, రెండోది చెస్ట్ ఎక్స్రే చేస్తారు. సో చెస్ట్ ఎక్స్రే వాళ్ళ హెల్త్
కండిషన్ చెప్తుంది. బ్లడ్ శాంపిల్లో దే విల్ బి చెకింగ్ వెదర్ దే హ్యావ్ ఎనీ హెచ్ఐవి. సో హెచ్ఐవి ఎయిడ్స్ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా ట్రేసెస్ ఉండేటైతే మాత్రం దే విల్ బికమ్ అన్ఫిట్. మనం ఒకవేళ ఫిట్ అయితేనే ఇలా మనకి ఫిట్ అనేది ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని ఇది మనకి టూ టైప్స్ ఆఫ్ మెడికల్ టెస్టింగ్ ఉంటుంది. ఒకటేమో అర్జెంట్ బేసిస్లో, విఐపి బేసిస్లో వెళ్ళేటైతే మనకు 2 to 3 అవర్స్లో వచ్చేస్తుంది రిపోర్ట్, లేదంటే 2 to 3 డేస్ టైం పడుతుంది. దీని తర్వాత మనకు ఒక రెసిడెన్స్ పర్మిట్ అనేది వస్తుంది. ఈ రెసిడెన్స్ పర్మిట్ అనేది, సో మనం ఫిట్నెస్ మనకు పర్ఫెక్ట్ ఉంటేనే, మనం మెడికలీ ఫిట్ అయితేనే ఈ రెసిడెన్స్ పర్మిట్, ఇది 2 years వ్యాలిడిటీ ఉంటుంది. దీని తర్వాత ఈ 2 years వ్యాలిడిటీ ఉన్న ఈ రెసిడెన్స్ పర్మిట్ తీసుకొని మనం రిజిస్ట్రేషన్ కార్డు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఐడి కార్డ్ ఎందుకు అని అంటే ఎమిరేట్స్ ఐడి రిజిస్ట్రేషన్ ప్లస్ మన ఫింగర్ ప్రింట్స్ అండ్ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. కేవలం ఫింగర్ ప్రింట్సే కాకుండా మొత్తం ఎంటైర్ పామ్ మొత్తం కూడా 2 హ్యాండ్స్ది కూడా కంప్లీట్గా వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అనేది, వాళ్ళు మన ప్రింట్స్ అనేది తీసుకుంటారు అనమాట. సో అలా తీసుకొని మనకి ఇది ఒక 6 to 7 days పట్టింది నాకు ఈ రిజిస్ట్రేషన్ ఐడి కంప్లీట్ చేయడానికి. దీని తర్వాత నాకు ఫైనల్లీ వచ్చింది ఎమిరేట్స్ ఐడి కార్డ్. ఇంతకుముందు మీకు కార్డ్ రూపంలో చూపించింది. ఈ ఎమిరేట్స్ ఐడి కార్డ్ ఉండడం వల్ల మనకి అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఏంటి అని అంటే ఈ ఎమిరేట్స్ ఐడి వల్ల మనకి కేవలం ఓన్లీ దుబాయ్ మనం ఓన్లీ యూఏఈలో మాత్రమే కాకుండా జీసీసీలో గల్ఫ్ కంట్రీస్ అయిన సౌదీకి వెళ్ళాలన్నా, ఒమాన్కి వెళ్ళాలన్నా, ఖతార్కి వెళ్ళాలన్నా, బహ్రెయిన్కి వెళ్ళాలన్నా, వీటన్నిటికీ మనకి కువైట్కి వెళ్ళాలన్నా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. యాక్చువల్గా కువైట్కి విజిటర్ వీసా లేదు ఇండియన్స్కి. నేను బహ్రెయిన్కి వెళ్ళినప్పుడు కువైట్ ఎంబసీకి వెళ్ళి ఐ వాంటెడ్ టు గెట్ అన్ వీసా అని చెప్పేసి అడిగితే వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు కువైట్ విజిటర్ వీసానే లేదు, కేవలం ఓన్లీ వర్క్ పర్మిట్ వీసాస్ మాత్రమే ఉన్నాయన్నారు. కానీ ఈ పర్టికులర్ ఎమిరేట్స్ ఐడి ఉండడం వల్ల నేను కువైట్కి వెళ్ళగలను, కువైట్కి వెళ్ళి మీకు చూపించగలను కూడా. సో అదొక ఆప్షన్ నాకు ఇది దొరుకుతుందన్నమాట ఈ పర్టికులర్ ఎమిరేట్స్ ఐడి ఉండడం వల్ల. ఇంతే కాకుండా మనకి ఇంకో అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఎమిరేట్స్ ఐడి ఉండడం వల్ల దాదాపు 20 డిఫరెంట్ కంట్రీస్కి, మనకి ఇండియన్ పాస్పోర్ట్ మీద డైరెక్ట్గా లేని కంట్రీస్కి డైరెక్ట్ వీసా యాక్సెస్, వీసా ఆన్ అరైవల్ లేదా వీసా ఫ్రీ యాక్సెస్ అనేది ఈ ఎమిరేట్స్ ఐడి వల్ల వస్తుందన్నమాట. ఈ ఎమిరేట్స్ ఐడి వచ్చిన తర్వాత నేను మళ్ళీ నా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫైల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇదంతా కూడా నాకు ఈ ప్రాసెస్ మొత్తం 3 వారాలు పట్టింది. సో ఈ 3 వారాల పాటు నేను ఇక్కడే ఉండాలి. యాజ్ ఎ ఓనర్ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఒకవేళ ఫ్రీ జోన్ లైసెన్స్ తీసుకున్నా సరే, ఫ్రీ జోన్ కంపెనీ సెటప్ అవుతుందేమో, మనం ఇక్కడ ఉండకపోయినా సరే మనం ఆన్లైన్లో ఫ్రీ జోన్ సెటప్ అవుతుంది. బట్ స్టిల్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ రావాలన్నా, ఇన్వెస్టర్ వీసా రావాలన్నా, మనం చేంజ్ ఆఫ్ స్టేటస్ అవ్వాలన్నా, వీటన్నిటికీ మళ్ళీ మనం ఇక్కడే ఉండాలి. దాని తర్వాత మళ్ళీ మెడికల్కి ఇక్కడే ఉండాల్సిందే. ఆ తర్వాత మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత, మెడికల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఎమిరేట్స్ ఐడి కోసం ఇక్కడే ఉండాల్సిందే. ఎమిరేట్స్ ఐడి వచ్చిన తర్వాతే దెన్ వీ కెన్ అప్లై ఫర్ లేబర్ లైసెన్స్, సిగ్నేచర్ కార్డ్ అండ్ లేబర్ లైసెన్స్. సో లేబర్ లైసెన్స్లో ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇక్కడ నిజంగానే ఆఫీస్ ఉందా లేదా, సెటప్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళు మనకి వీసా కోటా అనేది పర్మిషన్ ఇస్తారు. ఆ వీసా కోటా ఎంతైతే పర్మిషన్ ఇస్తారో అంతమంది వరకు మనం వీసాస్ అనేది మనం స్పాన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా నాకు దాదాపు ఒక 15,000 dirhams నాకు ఇనీషియల్గా నాకు ఓన్లీ లైసెన్స్ ఫీకి అయింది. దాని తర్వాత ఒక 3,000 dirhams దాకా మిగతా వీటన్నిటికీ అయ్యాయి, మెడికల్ అని ఇవన్నీ, ఎమిరేట్స్ ఐడికి అని ఇవన్నిటికి. దాని తర్వాత నేను ఒక 3,000 dirhams నా వీసా కట్టాను, దాదాపు 21,000. ఇది కాక ఒక 49,000 dirhams మనకు టెనెన్సీకి అయింది, దాదాపు 70,000 dirhams. ఇది కాకుండా మనకి లోకల్లో ఉన్న వ్యక్తులకి వీసాలకు స్పాన్సర్ చేయాలంటే 7,500 dirhams అవుతుంది. అదే నాన్ లోకల్లో ఉన్న వాళ్ళకి 6,250 dirhams. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 5 ఎంప్లాయీస్ని తీసుకుంటున్నా. 5గురిలో ఒక్కరు నాన్ లోకల్, మిగతా 4 లోకల్. సో 4 లోకల్ వాళ్ళకు 30,000 ప్లస్ నాన్ లోకల్కి ఒక 6,250, అంటే దాదాపు అదొక 36,000 ప్లస్ 49,000 మనకి టెనెన్సీ అగ్రిమెంట్. సో 85,000 ప్లస్ ఇది ఒక 21,000 దాకా నా పర్సనల్ కంపెనీ సెటప్కి నా లైసెన్స్ ఫీ ఇవన్నిటికీ అయినాయి. సో ఓవరాల్గా నాకు అయిన ఖర్చు 25 lakhs, అక్షరాల 25 లక్షల రూపాయలు. ఇది కాకుండా నేను ఇంకొక ఫ్రీ జోన్ లైసెన్స్ కూడా తీసుకోబోతున్నా. ఫ్రీ జోన్ లైసెన్స్ నాకు ఎందుకు అవసరమో, ఫ్రీ జోన్ లైసెన్స్కి మెయిన్ ల్యాండ్ లైసెన్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మెయిన్ ల్యాండ్లో వీ కెన్ డూ ట్రేడింగ్, ఫ్రీ జోన్లో యూ కెనాట్ డూ ట్రేడింగ్. అండ్ మెయిన్ ల్యాండ్లోనే అన్ని లైసెన్స్ పెట్టుకుంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎందుకనంటే మెయిన్ ల్యాండ్లో ఒక యాక్టివిటీకి ఒక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో యాక్టివిటీకి మనకు 14 నుంచి 15,000 dirhams ఖర్చు అవుతుంది, అది కూడా యాన్యువల్లీ ప్రతి సంవత్సరం కట్టాల్సింది. అదే ఫ్రీ జోన్లో నేను మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది 5 different యాక్టివిటీస్, హ్యూమన్ రిసోర్సెస్,
హెచ్ఆర్ కన్సల్టెన్సీ అని, ఐటీ కన్సల్టెన్సీ అని, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ అని, ఆ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ అని, అలా రకరకాల కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది నేను యాడ్ చేయబోతున్నా. కార్పొరేట్ మేనేజ్మెంట్ అని, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అని, ఇలా 5 డిఫరెంట్ యాక్టివిటీస్ని నేను ఫ్రీ జోన్లో కూడా తీసుకోబోతున్నా. దాంట్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ వీసాస్ కాబట్టి నాకు కేవలం 1,50,000లో అది అయిపోతుంది. అదొక 1,50,000, ఇదొక 25, 26 లక్షలు. సో దాదాపు 26 నుంచి 28 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నాకు ఈ పర్టిక్యులర్ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అనేది వచ్చిందనమాట. ఇదొక 5 ఎంప్లాయీస్ జెన్యున్గా నేను ఇక్కడ వర్క్ సెటప్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి. అట్లా కాకుండా కేవలం ఇక్కడ ఓన్లీ ఫ్రీ జోన్ కంపెనీ సెటప్ చేసుకొని మీకు ఓన్లీ ఎమిరేట్స్ ఐడి రావాలి, ఇక్కడ మీరు బిజినెస్ తర్వాత ఫ్యూచర్లో చేద్దామని అనుకునేట్టయితే అప్పుడు ఇజారీ అవసరం ఉండదు. ఫ్రీ జోన్లో వాళ్ళే ఆఫీస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు కేవలం 3 నుంచి 3.5 లక్షల్లోనే మీకు ఈ రెసిడెన్స్ ఐడి అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇలా నేను కంపెనీ సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నాకు తెలిసి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అన్నీ ఆల్రెడీ క్లారిఫై అయ్యాయని కోరుకుంటున్నా. సో ఇంకేదైనా డౌట్స్ ఉండేట్టయితే నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.